తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు తాను అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను వినోద్ కుమార్ ఖండించారు. తుమ్మిడిహట్టి ప్రాణహిత చెవెల ప్రాజెక్టును మొదట ప్రతిపాదించింది వైఎస్ఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టికి వ్యతిరేకంగా వ్యవహరించిందని, కేసీఆర్ హయాంలో కూడా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఒప్పించే ప్రయత్నాలు ఫలించలేదన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు తానే వ్యతిరేకమని ఫడ్నవీస్ స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. మరి వీళ్ళు అడిగింది 152 మీటర్లు తుమ్మిడిహట్టి దగ్గర దాన్ని ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కి ఆ ఎత్తున మేము నిర్మిస్తామని చెప్పి డిపిఆర్ ఆలోచన చేసే సందర్భంలో మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ మరి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి. వారు స్వయంగా లేఖ రాసిండ్రు. పృథ్వీరాజ్ చౌహాన్ గారు 15 అక్టోబర్ 2013లో లెటర్ రాసిండు. ఏం రాసిండు? ఈ ప్రాజెక్టును మీరు ఆలోచన చేసి నిర్మిస్తున్నారు, దీంట్లో 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ నిర్మిస్తే దాదాపు మా గ్రామాలు 22 గ్రామాలు మునుగుతాయి. చంద్రాపూర్లో 8 గ్రామాలు, గడిచొరిలో దాదాపు 2000 పైచిలుకు హెక్టార్ల భూమి మునిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇవ్వము అని చెబుతూ, మీరు హైట్ మీద 152 మీటర్ల హైట్ తోని తుమ్మిడిహట్టి దగ్గర మీరు టెండర్లు పిలుస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, అనుమతులు లేకున్నా మీరు పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ పనులన్నిటి కూడా ఆపండి. మేము ఎట్టి పరిస్థితిలో 152 మీటర్ల ఎత్తున నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వము అని చెప్పింది మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధము, ఎవరికేం సంబంధము? ఇది నీకు ఈనాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు నువ్వు ఒప్పిస్తే మంచిది. అది ఫడ్నవీస్ గారిని ఒప్పించడానికి కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారో ప్రపంచానికి తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత